So hi guys, welcome back to another video of Hemant Trading University. సో యూట్యూబ్ లో వీడియోస్ పెట్టి చాలా రోజులైంది బికాస్ ఆఫ్ సమ్ వర్క్స్. నేను కొంచెం బిజీ అయిపోయాను, సో యూట్యూబ్ కోసం పట్టించుకోవడం మానేశాను. బట్ హియర్ ఈస్ అనదర్ వీడియో ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అబౌట్ ఫండెడ్ ఫామ్. ఓకే, ఫండెడ్ ఫామ్ లో అకౌంట్ తీసుకుంటే ఎలా డాష్ బోర్డ్ ఎలా కనిపిస్తుంది అండ్ రూల్స్ ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇఫ్ యువర్ ఇంట్రెస్ట్ మీ ఇంట్రెస్ట్ అయితే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. అకౌంట్ క్రియేట్ చేసుకుని పర్చేస్ చేద్దాం అనుకుంటే యూజ్ ద కోడ్ హెచ్టియు ఫర్ ఇన్స్టెంట్ డిస్కౌంట్. సో నేను ఒక 10K అకౌంట్ అయితే తీసుకున్నా. 10K అకౌంట్ తీసుకుని జస్ట్ ఒక టెస్టింగ్ పర్పస్ కోసం, అంటే మళ్ళీ ఛాలెంజ్ బేస్ కోసం చాలా రోజులు అయింది కాబట్టి టెస్టింగ్ పర్పస్ కోసం ఒక ట్రేడ్ అయితే ఎంటర్ అయ్యాను. ట్రేడ్ అయితే తీసుకున్నాను, అందుకే అక్కడ 10,000 క్యాపిటల్ చూపించట్లేదు. సో ద ట్రేడ్ లో -$44. ఓకే ఓకే అలాగైతే అనమాట. అండ్ డాష్ బోర్డ్ లో ఏం కనిపిస్తుందో కలిసి చూస్తే ఫస్ట్ హోమ్, ఇది మన అకౌంట్ అన్నమాట. నా అకౌంట్ బ్యాలెన్స్ ఇక్కడ కనిపిస్తుంది 99,956. అండ్ దిస్ ఇస్ మెటాట్రేడర్ ఐడి నాట్ పాస్డ్. అఫ్ కోర్స్ ఇంకా ప్రాఫిట్ టార్గెట్ ఇంకా పూర్తి అవ్వలేదు కాబట్టి నాట్ పాస్డ్ అని చూపిస్తుంది. అండ్ డాష్ బోర్డ్ అని ఉంటుంది, క్లిక్ చేస్తే డాష్ బోర్డ్ అని వచ్చిన తర్వాత ఓకే డేటా మొత్తం కనిపిస్తుంది, మీరు తీసుకున్న ట్రేడ్స్ అండ్ మీ నెట్ ప్రాఫిట్, ప్రాఫిట్ టు టార్గెట్ 100. సో బార్ చార్ట్ అయితే కొంచెం బాగా కనిపిస్తుంది. ఓకే బార్ చార్ట్ కాదు, లైన్ చార్ట్ బాగా కనిపిస్తుంది. సో ఇలా కనిపిస్తుంది. టార్గెట్ $1,000 కాబట్టి $1,000 వచ్చే వెళ్ళే వరకు ఇలా గ్రాఫ్ మీదకి వెళ్తుంది. ఒకవేళ మీరు లాస్ అయితే గ్రాఫ్ కూడా కిందకి వస్తూ ఉంటుంది. సో నథింగ్ అబౌట్ దట్. అండ్ లెఫ్ట్ సైడ్ కి వస్తే మినిమం ట్రేడింగ్ డేస్, ఇది కొంచెం అవాయిడ్ చేయండి. మినిమం ట్రేడింగ్ డేస్ అనేది మంత్ లో 3 days అయినా ట్రేడ్ చేయాలి. మంత్ లో మినిమం త్రీ డేస్ చేయాలి, లేకపోతే అకౌంట్ డిసేబుల్ అవుతుంది అని చెప్పి మినిమం ట్రేడ్ చేసి పెట్టారు తప్ప మినిమం ఈ 3 days లో ఛాలెంజ్ పాస్ అవ్వాలి అని అయితే కాదు. సో డైలీ లాస్ లిమిట్ ఈస్ $300, విచ్ ఈస్ 3%. అండ్ ఓకే ఓకే మ్యాక్స్ లో ఈస్ $600, విచ్ ఈస్ 6%. ఓకే ప్రాఫిట్ టార్గెట్ ఈస్ 10%, విచ్ ఇస్ $1,000. అండ్ మీరు తీసుకున్న ట్రేడ్స్ లాస్ విన్నర్ లూజ్ అనేది ఇక్కడ నెంబర్ తో ఇండికేట్ చేస్తూ ఉంటుంది. సో మేక్ షూర్ మీ ట్రేడింగ్ జర్నీ కొంచెం స్మూత్ గా, కొంచెం కొంచెం ఈజీ వేలో ఉన్నట్టు చూసుకోండి. సో ఇక్కడ మీకు మీరు తీసుకున్న ట్రేడ్స్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ లైన్ వైజ్ గా ఒక్కొక్కటి వస్తూ ఉంటాయి. సో డిస్క్లైమర్, ట్రేడింగ్ రిజల్ట్ ఆన్ డాష్ బోర్డ్ ఆర్ ఇన్ఫర్మేటివ్ ఓన్లీ. రియల్ టైమ్ trading updates can be monitored through the trading platform. The above account status-wise are automatically updated periodically when you have active trades. In case of discrepancies, please be patient for data to sync. If this issue still persists, please contact us through our help center. Okay. ఓకే ఇప్పుడు దాని అర్థం ఏంటంటే ఇక్కడ ఒకవేళ డేటా ఒక్కొక్కసారి డిలే అవుతూ ఉంటుంది అనమాట. మీరు ట్రేడ్ తీసుకున్నా తీసుకోకపోయినా, ట్రేడ్ తీసుకున్న తర్వాత కొన్నిసార్లు డిలే అవుతుంటుంది. డిలే అయిన ప్రతిసారి ఇక్కడ స్టక్ అయిపోయింది, బ్లాక్ అయిపోయింది ఏమి అనుకోవద్దు. ఇట్ టేక్స్ టైమ్ టు ఫిక్స్ ఇట్ సెల్ఫ్ అని చెప్పి వీళ్ళు అంటున్నారు. సో ఇట్ ఇస్ ఆల్ అబౌట్ దట్ అనాలిసిస్. ఇది ఎన్ని ట్రేడ్స్ తీసుకున్నారు, ఎన్ని డేస్ లో తీసుకున్నారు, ఎన్ని లాట్స్, అండ్ యావరేజ్ ట్రేడ్స్ పర్ డే, యావరేజ్ లాట్స్ యూజ్డ్, బిగ్గెస్ట్ విన్, బిగ్గెస్ట్ లాస్, పాజిటివ్ నెగిటివ్ డేస్. ఓకే ఇలా ప్రతిదీ అనాలిసిస్ చేస్తూ వస్తుంది. అండ్ ప్రాఫిట్ టార్గెట్ ఈస్ $1,000. ఈ $1,000 మీరు ఎన్ని డేస్ అయినా కంప్లీట్ చేయడం, రూల్ బ్రేక్, ఒక్క రూల్ కూడా బ్రేక్ చేయకుండా ప్రాఫిట్ టార్గెట్ రీచ్ అయితే దెర్ ఈస్ నో ప్రాబ్లమ్ ఇన్ దట్. అండ్ రూల్స్ ఒకసారి చూద్దాం. రూల్స్ ఇట్ ఈస్ సమ్వాట్ డిఫికల్ట్. ఓకే ఒక్కొక్కసారి లైన్ వైజ్ వెళ్దాం. ట్రేడ్ వాట్ యు వాంట్, వాట్ యు హ్యావ్. ఓకే ఇవన్నీ ఇది వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంది. లెవెల్ 1:100 ప్రొవైడ్ చేస్తున్నారు, క్రిప్టో కూడా 1:50 ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ ప్లాట్ఫామ్ క్రిప్టో కూడా యూజ్ అవుతుంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ ట్రేడ్ వితౌట్ కాన్స్ట్రైక్ట్స్ అంటే మీకు ఎటువంటి ఓకే వీకెండ్ కొన్ని ప్లాట్ఫామ్స్ అయితే వీకెండ్ అండ్ ఓవర్ నైట్ హోల్డింగ్ అబౌవ్ న్యూస్ ట్రేడింగ్ అలౌ చేయవు. ఈ ప్లాట్ఫామ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో ట్రేడింగ్ ఫ్రేమ్వర్క్, మినిమం ట్రేడింగ్ డేస్ ఆర్ 3. అంటే మంత్ లో trading inactivity, if there is no trading for 30 consecutive days, the account will be considered as inactive, may be permanent disabled. ఓకే 30 days కి ఒక్క ట్రేడ్ అయినా ఉండాలి. ఓకే 30 days కి ఒక్క ట్రేడ్ అయినా ఉండాలి, అప్పుడే ఈ అకౌంట్ అయితే యాక్టివ్ లో ఉంటుంది. లేకపోతే ఈ ఈ పర్టికులర్ అకౌంట్ ఇన్యాక్టివ్ అని వాళ్ళు కన్సిడర్ చేసి పర్మనెంట్ గా డిసేబుల్ అయితే చేస్తారు. సో ప్రాఫిట్ టార్గెట్ ఇస్ 10%, మాక్సిమం రావడం డైలీ రావడం ఇస్ 3, అండ్ మాక్సిమం వాజ్ a 6%, I think. Yes, 6%. Okay.
100% లో ఒకే ఓన్లీ వన్ డేలో 97% కి 100 నుంచి 97% మీరు డ్రాడౌన్ వచ్చిస్తే అకౌంట్ బ్రీచ్ అవుతుంది. లేదా ఓవరాల్ జర్నీలో 100 నుంచి 94% కి మీ క్యాపిటల్ పడిపోతే అప్పుడు కూడా అకౌంట్ అయితే బ్రీచ్ అవుతుంది. సో డిస్ట్రక్టివ్ ట్రేడింగ్ హ్యాబిట్స్ ఆఫ్ కోర్స్, డిస్ట్రక్టివ్ ట్రేడింగ్ హ్యాబిట్స్, గ్యామింగ్ బిహేవియర్స్, హెడ్జింగ్ చేయకూడదు. ఓకే, ట్రేడ్ బయాస్, రిస్క్ మేనేజ్మెంట్ రూల్. Yes, there is risk management rule. For every trading pair, the minimum lot size is considered as base lot. Any position opened in the same pair must be 5x. This check annually. Okay. ఓకే 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 సింపుల్ ఎగ్జాంపుల్ తో చెప్తా. ఒకవేళ మీరు మీ ట్రేడ్ ని సింగిల్ లాట్ లో ఓపెన్ చేశారు అనుకుందాం. సింగిల్ లాట్ లో ఓపెన్ చేసి మీరు పెంచుదాం అనుకున్నారు. ఓకే, 1.1 నుంచి 5 వరకు మీరు లాట్ సైజ్ 5 వరకు పెంచుకోవచ్చు, 5x వరకు పెంచుకోవచ్చు. అదేగా చెప్పారు 5x ఆఫ్ దిస్ బేస్ లాట్ సైజ్ అని చెప్పి అది చెప్పారు. ఓకే, కానీ 1 నుంచి 0.9 కి తగ్గించినా సరే మీ అకౌంట్ అయితే రీసెట్ అవ్వదు, వ్యాలిడ్ కింద చూసుకోదు. సో అకౌంట్ అయితే బ్రీచ్ అయిపోతుంది. సో ట్రేడ్ ఒకసారి చూసుకో. రిస్క్ మేనేజ్మెంట్ ఇంకా లాట్ సైజ్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్ రూల్ ఒకే రకంగా పెట్టారు. లాట్ సైజ్ ని మీరు సింగిల్ లాట్ సైజ్ ఒకవేళ ద మోస్ట్, ఇప్పుడు ఇది 10K అకౌంట్ కదా, 10K అకౌంట్ కి ది మోస్ట్ యూస్ఫుల్ లాట్ సైజ్ 0.5 ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే 0.5 తో మాత్రమే మీరు ప్రాఫిట్ టార్గెట్ ని రీచ్ చేయడానికి ట్రై చేయాలి. ఫర్ సపోజ్ నేనైతే పర్ ట్రేడ్ కి $250 టార్గెట్ ఇచ్చాను అనుకున్నాను. $250 పర్ ట్రేడ్, 0.5 లాట్ సైజ్ అంటే విచ్ ఈస్ 50 పిప్స్ అనమాట. ఓకే, 50 పిప్స్ కి 0.5 లాట్ సైజ్ తో అలాగా అలా ఆ $1000 కి 4 ట్రేడ్స్ లో నేను 250 పిప్స్, $250 ఇంటూ 4 అంటే $1000 లో నేను అకౌంట్ అయితే టార్గెట్ అయితే రీచ్ అయిపోతాను వితౌట్ ఎక్సీడింగ్ ఎనీ అప్రూవల్. ఓకే, ఇక్కడ వాళ్ళు చెప్పింది అదే కదా. ఒకవేళ వాళ్ళు లాట్ సైజ్ చేంజ్ చేయకూడదు, పెంచితే 5x వరకే పెంచుకోవచ్చు, తగ్గిస్తే ఒక పాయింట్ కూడా తగ్గించుకోకూడదు, అంతే చెప్పారు వాళ్ళు. సో ఇప్పుడు నా వరకు అయితే 10K అకౌంట్ తీసుకుంటే నా పరంగా నా కమ్యూనిటీ వాళ్ళకి కూడా ఇదే చెప్తాను. 0.3 ఆర్ 0.5 ఈస్ ద బెస్ట్ లాట్ సైజ్ ఫర్ 10K అకౌంట్. 5K అయితే 0.05, సారీ 0.9 ఆర్ 0.1 అంతే. 0.0 అది వాళ్ళ పర్సనల్ ఒపీనియన్ మీద డిపెండ్ ఉంటుంది అఫ్ కోర్స్. అండ్ నా వరకు అయితే అలాగే. అండ్ ఇది రూల్స్ వెరీ పేఅవుట్ పాలసీ. వీళ్ళు కొత్తగా వీక్లీ పేఅవుట్స్ కూడా తీసుకున్నారు. ఓకే, మంత్లీ బై వీక్లీ ఇది కూడా దాని తగ్గట్టుగా ఏమంటారు, దాని తగ్గట్టుగా వాళ్ళు మనీ అయితే పే చేస్తారు మీ చేత. ఓకే, రిఫండ్ అనేది ఆల్ పేజెస్ టు పాస్ రివైజెస్ రిఫండ్ ద ఫీజ్ అలాంగ్ విత్ ద ఫోర్త్ పేఅవుట్. ఓకే, ఫోర్త్ పేఅవుట్ ఏదైతే మీరు అప్లై చేస్తారు, ఆ ఫోర్త్ పేఅవుట్ కి మీ మనీ ఏదైతే ఉందో మీ ఈ అకౌంట్ పర్చేస్ చేయడానికి నేనైతే $80, $90, $80 నేను పెట్టి కొన్నాను అనుకుందాం. ఫోర్త్ పేఅవుట్ నేను అప్లై చేసేసరికి ఆ పేఅవుట్ కి ఈ అమౌంట్ ఒక మనీ నేనైతే పెట్టానో ఆ మనీ నాకు రిఫండ్ అవుతుంది అనమాట. ఆ పేఅవుట్ మనీలో కంబైన్ అయి నాకు వస్తుంది. ఓకే, పేఅవుట్స్ విల్ బి మంత్లీ. ఓకే, traders who opted for monthly payout plan can receive up to 100% of share. Okay, for those choosing weekly, the profit shares 8 will be 80 and 60 respectively. ఓకే, వీక్లీ. ఓకే, మంత్లీ అయితే 100% ప్రాఫిట్ షేర్ వీళ్ళు ఇస్తున్నారు. అండ్ 100% ప్రాఫిట్ షేర్ ఫ్రమ్ ఓకే ఫోర్త్ మంత్ నుంచి థర్డ్ ఆఫ్ ఫోర్త్ మంత్ నుంచి మీరు డైరెక్ట్ గా 100% పేఅవుట్ ఇస్తున్నారు. అప్పుడు దాకా 90% ప్రాఫిట్ చేస్తూ ఉంటారు. అండ్ ఫర్ దోస్ హూ వీక్లీ అండ్ వీక్లీ పేఅవుట్స్ ఎవరైతే తీసుకుంటున్నారో వీక్లీ వాళ్ళకి 80% అండ్ వీక్లీ వాళ్ళకి 60% ప్రాఫిట్ షేర్ అయితే వెళ్తుంది. అండ్ వాళ్ళు పెట్టింది ఏ రోజు పెడతారు ఇదే వాళ్ళు. ఓకే, ఇది చెప్తాను. ఓకే, దిస్ ఈజ్ హోమ్. ఓకే, ఇది రూల్స్ కోసం చాలా చూసుకోండి. ఈ ప్రాప్ఫామ్ ఛాన్స్ క్లియర్ చేయడం ఈ జర్నీ అనేది అంత సులభంగా ఉండదు. బట్ ఒక్క ప్రాప్ఫామ్ మీరు పాస్ అయ్యి పేఅవుట్ ఒక్క పేఅవుట్ అప్లై చేశారంటే మీ మైండ్ సెట్ మారిపోతుంది. ఓకే, ఎయిమ్ ఫర్ జస్ట్ 5K అకౌంట్. 5K అకౌంట్ పాస్ అయ్యి 5K అకౌంట్ నుంచి మినిమం $200 మీరు 200 ఆర్ 250 అనుకుందాం. 250 ఈస్ 5% ఇన్ సారీ ఓకే 5% ఇన్ 5K అకౌంట్. ఇది మీరు ప్రాఫిట్ టార్గెట్ 10% $500 చేయాల్సి వస్తుంది. కానీ
టార్గెట్ పాస్ అయిన తర్వాత అట్లీస్ట్ $250 to $300 పేడ్ ఒకవేళ మీరు అప్లై చేసిన తర్వాత, ఆ తర్వాత మీరు మీ మైండ్ సెట్ ఎలా వర్క్ చేస్తుందంటే, మీరు మీ మీద మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. సో దట్ ఐఎమ్ ఏ ట్రేడర్. నేను నా సొంతంగా నేను అకౌంట్ క్లియర్ చేసి పేడ్ కూడా అప్లై చేశాను అని చెప్పి మీ మైండ్ సెట్ మొత్తం మారిపోతుంది. సో ఎయిమ్ ఫర్ దట్ గోల్. ఓకే, 5K అకౌంట్ పాస్ అయిన వెంటనే గో ఫర్ 5K అకౌంట్ పాస్ పేడ్ చూసిన తర్వాత ఆ పేఅవుట్ మనీతో అఫ్ కోర్స్ మీ పర్సనల్ యూస్ కోసం యూస్ చేసుకోవచ్చు. బట్ నా సజెషన్ ఏంటి అంటే, ఎయిమ్ ఫర్ సంథింగ్ లైక్ 25 or 50K అకౌంట్. ఓకే, 25K or 50K అకౌంట్. ఇట్ ఈస్ బెటర్ టు గో విత్ 25K అకౌంట్. 25K అకౌంట్ టార్గెట్ చేయండి, 5K అకౌంట్ ఉంచండి. అకౌంట్ అయితే ఎక్కడికి పోదు. 30 days ఒక ట్రేడ్ అయినా ఉండాలి కాబట్టి ఒక ట్రేడ్, సింపుల్ ట్రేడ్. ఇప్పుడు నేను ఎలాగైతే జస్ట్ టెస్టింగ్ పర్పస్ కోసం నేను మళ్ళీ అకౌంట్ ఎప్పుడు ఓపెన్ చేసి నాకు తెలియదు కాబట్టి జస్ట్ 30 days ఒక ట్రేడ్ అయినా ఉండాలి కదని చెప్పి ఈ ట్రేడ్ November 6th రోజున నేనైతే అప్లై చేసి అదే ట్రేడ్ ఓపెన్ చేసి వెంటనే క్లోజ్ చేశాను. సో అలాగా ఒక ట్రేడ్ ఓపెన్ చేసి వదిలేయండి. ఓకే, అలా మీరు మీ జర్నీ స్టార్ట్ చేయండి. సో 25K అకౌంట్ పర్చేస్ చేసి పాస్ అయిన తర్వాత ఎయిమ్ ఫర్ 100K. 100K పాస్ అయిన తర్వాత ఎయిమ్ ఫర్ 200 అయిన అలా స్కేల్ చేసి వెళ్ళండి మీ జర్నీని. అప్పుడు మీ ట్రేడింగ్ మీ డెప్త్ ఇంక్రీజ్ అవుతుంది, మీ అనాలిసిస్, మీ మైండ్ సెట్ ఇంప్రూవ్ అవుతుంది, మీ స్కేలబిలిటీ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. సో మై సజెషన్ ఇస్ దట్. సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో ఫండెడ్ ఫామ్ లో మీరు అకౌంట్ తీసుకుందాం అనుకుంటే లింక్ బయోలో డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అండ్ ఆల్సో యూస్ ద కోడ్ HTU టు గెట్ ఇన్స్టెంట్ డిస్కౌంట్. సో బాయ్ అందరికి. ఇకమైన నుంచి వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటా, ఎందుకంటే నేను మళ్ళీ కొత్త స్ట్రాటజీని బిల్డ్ చేసి కొత్త స్ట్రాటజీలో మళ్ళీ ట్రేడ్ చేస్తున్నా, బ్యాక్ టెస్ట్ చేశాను. ఓకే, ఆల్ డన్. అండ్ నేనైతే ఇప్పటి నుంచి అయితే వీడియోస్ అయితే ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ప్లీజ్ డూ సపోర్ట్ మీ. ఓకే, ఈ వీడియోకి తింటే మళ్ళీ కలుద్దాం.